దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. దేశంలో మహిళల భద్రతపై తాజాగా ఓ రిపోర్టు బయటకు వచ్చింది. విమెన్ సేఫ్టీ నేషనల్ వార్షిక రిపోర్ట్ 2025 విడుదలైంది. ఈ రిపోర్టులో దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో మహిళలు ఎక్కడ భద్రంగా ఉన్నారు, ఎక్కడ ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటారు అన్న వివరాలు ఇచ్చారు. ఈ సర్వే కోసం 31 నగరాల్లో మొత్తం 12,770 మంది మహిళల అభిప్రాయాలు తీసుకున్నారు. అందులోంచి వచ్చిన ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. జాతీయ స్థాయిలో మహిళల భద్రతకు ఇచ్చిన మొత్తం స్కోరు 65%. ఆ స్కోరు కంటే ఎక్కువగా ఉన్న నగరాలు భద్రంగా ఉన్నవిగా గుర్తించారు. తక్కువ స్కోరు వచ్చిన నగరాలు సురక్షితం కానివిగా లెక్కించారు. మహిళలకు అత్యంత భద్రంగా ఉన్న నగరాల్లో కోహిమా మొదటి స్థానంలో నిలిచింది. దాని వెంటనే విశాఖపట్నం, భువనేశ్వర్, ఐజ్వాల్, ఈటార్నగర్, ముంబై, గ్యాంగ్టక్ నగరాలు ఉన్నాయి. మరోవైపు పాట్నా, జైపూర్, ఫరీదాబాద్, ఢిల్లీ, కోల్కతా, శ్రీనగర్, రాంచీ నగరాలు భద్రతా పరంగా చాలా వెనుకబడ్డాయని రిపోర్టులు పేర్కొన్నాయి. కోహిమా ఎందుకు టాప్లో వచ్చిందంటే అక్కడ లింగ సమానత్వం బాగుందని, పోలీసులు వేగంగా స్పందిస్తున్నారని, మహిళలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. అయితే పాట్నా, జైపూర్ లాంటి నగరాల్లో స్పందన బలహీనంగా ఉందని, మహిళలకు అనుకూలమైన సదుపాయాలు లేవని, పురుష మహిళల మధ్య తేడా ఎక్కువగా ఉందని గుర్తించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సురక్షిత నగరాల టాప్ 6లో హైదరాబాద్ కనిపించలేదు. అదే సమయంలో అసురక్షిత నగరాల జాబితాలో కూడా ఈ నగరం లేకపోవడం కొంత ఉపశమనంగా భావిస్తున్నారు. ఈ రిపోర్ట్ ప్రకారం వేధింపులు ఎదుర్కొంటున్న 3 మహిళలు కేవలం 1 మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. మిగిలిన వారు భయంతో, నమ్మకం లేక గాని చెప్పట్లేదని తేలింది. అందుకే చాలా కేసులు రికార్డుల్లో కనిపించడం లేదని నిపుణులు అంటున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే పగటిపూట కాలేజీలు, స్కూల్స్ వంటి విద్యా సంస్థల్లో మహిళలు తమకు భద్రతగా అనిపిస్తుందని ఎక్కువగా మంది చెప్తున్నారు. కానీ రాత్రిపూట బస్సులు, ట్రైన్లు లేదా ఇతర ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు అత్యధికంగా భయాందోళన ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. అదే సమయంలో అధికారులపై నమ్మకం చాలా తక్కువగా ఉందని రిపోర్టు చెబుతుంది. ఒక ఫిర్యాదు చేస్తే దానిపై చర్య తీసుకుంటారన్న నమ్మకం ప్రతి నలుగురిలో ఒకరికి మాత్రమే ఉందంట. ఈ పరిస్థితి కూడా మహిళలు ముందుకు రావడంలో అడ్డంకిగా మారుతుందని రిపోర్టు స్పష్టం చేసింది. పర్యాటక ప్రాంతాల్లో కూడా మహిళలు తమ భద్రతపై సందేహం వ్యక్తం చేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో 40% మంది మా భద్రతపై ఆందోళన ఉందని చెప్పారు. మొత్తం మీద మహిళల భద్రత అనేది కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకోవాల్సిన సమస్య మాత్రమే కాదని, అది వారి విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు, స్వేచ్ఛ అన్నిటికీ ముడిపడి ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ రిపోర్టు వెలువడడంతో దేశవ్యాప్తంగా మహిళల భద్రతపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూతా మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.